నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ వెళ్లనున్నారు. రాజ్యసభ స్థానంపై హైకమాండ్తో చర్చలు జరపనున్నారు. ఇప్పటికే అభిషేక్ సింఘ్వి పేరు ఖరారు చేయగా మరో అభ్యర్థి విషయంలో హైకమాండ్తో చర్చించనున్నారు. రాజ్యసభకు రెండో అభ్యర్థి విషయంలో కాంగ్రెస్లో తీవ్రమైన పోటీ నెలకొంది. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ వెళ్లనున్నారు. ఇక రాజ్యసభ స్థానంపై హైకమాండ్తో చర్చలు జరపనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి, రాజ్యసభ స్థానంపై హైకమాండ్లో ఇప్పటికే అభిషేక్ సింఘ్విని ఎన్నుకున్నారు. రెండో వ్యక్తిని ఎవరిని నియమించనున్నారు? గుడ్ మార్నింగ్ గంగోత్రి. మొత్తం మీద తెలంగాణలో రాష్ట్రంలో ఖాళీ అయినటువంటి 2 రాజ్యసభ స్థానాల్లో ఒకటి ఇప్పటికే అధిష్టానము ఒక పేరును సూచించింది. ఇక రెండో స్థానంపై మాత్రము సందిగ్ధత అయితే కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా అభిషేక్ మను సింఘ్వి సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్గా ఉన్నాడు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు సంబంధించినటువంటి కేసులు, అదేవిధంగా దేశ సర్వోన్నత సుప్రీంకోర్టులోను మరోవైపు హైకోర్టులోను ఆ కేసులు మొత్తం కూడా అతనే హ్యాండిల్ చేస్తూ ఉంటారు. కాబట్టి మరొకసారి పార్టీ అధిష్టాన పార్టీ రాజ్యసభ స్థానం తెలంగాణ రాష్ట్రం నుంచి అభిషేక్ మను సింఘ్వికి ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే అధిష్టానం సూచించింది. రేపు అతను ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. కొద్దిసేపమే శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. అతనికి కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పడతారు. రేపు నామినేషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. ఇక రెండో రాజ్యసభ స్థానంపై మాత్రము రాజకీయంగా చర్చ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అందులో ప్రధానంగా సీనియారిటీతో పాటు సిన్సియారిటీ, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులను రాజ్యసభ స్థానానికి కేటాయించాలని అధిష్టానం వైపు చూస్తుంటే, మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రము తన సామాజిక వర్గానికి ఇవ్వాలని చూస్తున్నట్టు కూడా కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వేమిరెడ్డి రెడ్డి కొన్ని పేర్లు కూడా సూచించినట్లు కూడా తెలుస్తుంది. దీంతో రాజకీయం ఎవరికి ఇస్తారనేది మాత్రము రాజకీయంగా మాత్రం తీవ్ర చర్చ మాత్రం కొనసాగుతుంది. ఇందులో వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుడుగా పనిచేస్తున్నాడు. మొదటి నుంచి రేవంత్ రెడ్డికి నమ్మిన బంటుగా ఉన్నటువంటి వ్యక్తి వేం నరేందర్ రెడ్డి పేరుతో పాటు వి హనుమంతరావు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వి హనుమంతరావు, ఎందుకంటే చాలా కాలంగా గతంలో రాజ్యసభ స్థానంలో అతను ఎన్నుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో ప్రభుత్వం లేని నేపథ్యంలో అతనికి ఎలాంటి పదవి కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈసారైనా అతనికి పదవి దక్కుతుందనేటువంటి ఆశాభావాన్ని అటు విహెచ్ హనుమంతరావు కూడా వ్యక్తం చేస్తుంది. దీంతోపాటు శివశంకర్, కేంద్ర మాజీ మంత్రిగా పనిచేసినటువంటి శివశంకర్ కుమారుడుగా ఉన్నటువంటి వినయ్ కుమార్ పేరు కూడా ప్రస్తావన వస్తుంది. అతను ప్రస్తుతం గతంలో 2014లో అటు ముషిరాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వినయ్ కుమార్కి ఈసారి రాజ్యసభ స్థానానికి ఖచ్చితంగా అవకాశం కల్పించాలని అతను కూడా పోటీలో ఉన్నాడు. దీంతోపాటు మదయాష్కి గౌడ్, ఎల్బీ నగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి మదయాష్కి గౌడ్ పేరు కూడా తెర మీదకి వస్తుంది. దీంతోపాటు చాలామంది ఆశావాహులు ఖచ్చితంగా రాజ్యసభ స్థానం ఇస్తారని ఆశావాహులు మాత్రం ఎదురు చూస్తున్నారు. కానీ అధిష్టానం మాత్రము ఏం డిసైడ్ చేస్తుంది అనేది మాత్రం తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. ఈరోజు ఈ విషయంలోనే రాజ్యసభ స్థానం ఎవరికి కేటాయించాలనేటువంటి విషయాలపైనే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా మధ్యాహ్నము ఢిల్లీ వెళ్ళి అధిష్టానంతో మాట్లాడి ఈరోజు సాయంత్రం వరకు ఈ రాజ్యసభ స్థానం తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి రాజ్యసభ స్థానంపై కూడా ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. రేపు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి వీటి విషయంలో అధిష్టానం ఎలాంటి క్లారిటీ ఇస్తుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించినటువంటి పేరును మాత్రమే సూచిస్తుందా, లేదా అధిష్టానము మరొక పేరుని ఏమైనా సూచిస్తుందా, బీసీలకు ప్రాధాన్యత కల్పిస్తుందా, లేదా మళ్ళీ రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పిస్తున్నది మాత్రము రాజకీయంగా మాత్రము తీవ్ర చర్చ మాత్రం కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఒక రాజ్యసభ స్థానానికి సంబంధించిన విషయాలపై కూడా ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్.